అర్ధరాత్రి వేళ సరిహద్దుల్లో ఒక నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆకాశంలో కొన్ని రహస్య వెలుగులు ప్రత్యక్షమయ్యాయి. జమ్మూ కాశ్మీర్ బోర్డర్ వద్ద పాకిస్తాన్ మళ్లీ తన డర్టీ గేమ్ ను మొదలుపెట్టింది. పాక్ భూభాగం నుండి బయలుదేరిన సస్పెక్టెడ్ డ్రోన్స్ మన దేశం వైపునకు దూసుకురావడాన్ని మన ఇండియన్ ఆర్మీ పసిగట్టింది. రాజౌరి జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఈ డ్రోన్ల మూవ్మెంట్ కనిపించగానే మన జవాన్లు ఒక్కసారిగా హై అలర్ట్ అయ్యారు. శత్రువు కంట పడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సైన్యం తన విశ్వరూపం చూపించింది. ఆ డ్రోన్ల ఆట కట్టించడానికి హెవీ మిషన్ గన్స్ తో భారీగా ఫైరింగ్ ను మొదలు పెట్టారు. మన జవాన్ల బుల్లెట్ల వర్షానికి భయపడిన ఆ డ్రోన్లు మన గగనతలం నుంచి వెనుతిరిగి మళ్లీ పాక్ వైపునకు పారిపోయాయి. అసలు ఈ డ్రోన్ల మెయిన్ ఎజెండా ఏంటి? కేవలం నిఘా కోసమే వచ్చాయా, లేక ఏదైనా డెడ్లీ ప్లాన్ ఉందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ ఇప్పుడు హైబ్రిడ్ వార్ఫేర్ వాడుతోంది. అంటే నేరుగా యుద్ధం చేయలేక ఇలాంటి డ్రోన్ల ద్వారా బోర్డర్ దాటించి ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, ప్రమాదకరమైన డ్రగ్స్ ను మన దేశంలోకి చేరవేయాలని చూస్తోంది. గతంలో సాంబా సెక్టర్ లో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలు దొరకడమే దీనికి నిదర్శనం. ప్రస్తుతం బోర్డర్ వెంట పరిస్థితి చాలా టెన్షన్ గా ఉంది. శత్రువు మళ్లీ దాడి చేసే అవకాశం ఉండడంతో ఇండియన్ ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కలిసి జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా పొదల్లో లేదా ఖాళీ ప్రదేశాల్లో డ్రోన్లు ఏవైనా కన్సైన్మెంట్స్ డ్రాప్ చేశాయా అని ప్రతి అంగుళాన్ని మెటల్ డిటెక్టర్స్, స్నిఫర్ స్టాక్స్ తో తనిఖీ చేస్తున్నారు. అంతేకాదు శత్రువుల ప్రతి మూవ్మెంట్ ను పసిగట్టేందుకు యాంటీ డ్రోన్ టెక్నాలజీని, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో బోర్డర్ అంతటా మోహరించారు. చొరబాటుదారులకు, స్మగ్లర్లకు, డ్రోన్ల కుట్రలకు చెక్ పెట్టడానికి ఇండియన్ ఆర్మీ ఇప్పుడు టైట్ విజన్ ను కొనసాగిస్తోంది. పాకిస్తాన్ చేసే ప్రతి అడ్డదారి ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మన జవాన్లు రెడీ టు ఫైట్ మోడ్ లో పహారా కాస్తున్నారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఆ డ్రోన్లకైనా, శత్రువులకైనా చుక్కలు చూపించడం ఖాయమని మన సైన్యం ఈ చర్యతో మరొకసారి నిరూపించింది.